కసాపురంలో ఈ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను. ఫైనలీ కసాపురంకి అయితే రీచ్ అయ్యాము. ఇదే అనమాట కసాపురం. సో నేను ఎప్పుడూ ఒక 6 months బ్యాక్ వచ్చా. సో మరి ఇప్పుడైతే వస్తున్నా. అండ్ మనం ఇక్కడైతే ఒక టోకెన్ తీసుకోవాలి. ఇదైతే మనకి బండికి అనమాట. బండికి అయితే 10 రూపాయలు, కార్కి అయితే 50 రూపాయలు. నిజంగా గైస్ ఇది టెంపుల్ అయితే ఇప్పుడు చాలా మారిపోయింది చూడండి. అప్పట్లో అయితే నేను వచ్చినప్పుడు ఇలా లేదు. సో ఇప్పుడు చూడండి ఎంత బాగుంది, నీట్గా ఉంది. ఇంకా ఎవరైనా రావాలనుకుంటే కసాపురంకి ఒక 4 months ఆగి రండి. సో 4 months తర్వాత అయితే అంతా కంప్లీట్ అవుతుంది. నేను అడిగాను అక్కడ ఉంటారు కదా వాచ్మెన్ వాళ్ళని, అన్న ఇది గుడి ఇంకా ఎప్పుడు కంప్లీట్ అవుతుందన్న అంటే ఒక 4 months or 5 months తర్వాత కంప్లీట్ అవుతుంది తమ్ముడు, అప్పుడు వస్తే మీకు ఎంత బాగుంటుందని అన్నాడు. సో ఎవరైనా వచ్చేలాగా ఉంటే అప్పుడు రండి, లేదు ఇప్పుడే అనుకుంటే ఇలాగైతే ఉంటుంది. సో కొద్దిగా పనుకునేకైతే ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే నైట్ టైమ్స్ మనకి షెడ్స్ అయితే లేవు కదా. సో మళ్ళీ ఏమన్నా వర్షం వస్తే కానీ ఇబ్బంది అవుతుంది. సో ఇంకా అలా అయితే మనం దర్శనానికి వచ్చేసి సో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా అలా అయితే వెళ్తున్నాం. సో వీడే అనమాట నా ఫ్రెండ్, నేను వీడైతే వచ్చాము. సో నైట్ అయితే అక్కడే పడుకున్నాం. సో ఇదే అనమాట నా ఎక్స్పీరియన్స్ కసాపురం టెంపుల్. సో ఇదే అనమాట వీడియో పార్ట్. సో బాయ్ గైస్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.